నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమన శైని. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికైతే వెళ్తున్నాము. వచ్చేసాము. ఇంకా స్వామి వారిని మన మనసులో తలుచుకోకపోతే ఎలా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. నమో వెంకటేశాయ నమః. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు పిలుచుకుంటాడో అప్పుడైతే మనం స్వామివారి దర్శనానికైతే వెళ్తామని చాలా మంది భక్తులైతే నమ్ముతారు. మనం వెళ్ళాలి అని మన మనసులో ఉన్న స్వామివారి దర్శనానికైతే వెళ్ళలేము. ఆ స్వామివారి ఆజ్ఞ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకుంటూ ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. చాలా మంది భక్తులు స్వామివారి దర్శనానికి ఇప్పుడు ఆన్లైన్ లోనే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఆన్లైన్ లో టికెట్స్ దొరకకపోతే మనం స్వామివారి దర్శనం ఎలాగో నేను చెప్తాను. మంది భక్తులు డైరెక్ట్ తిరుపతికి వెళ్లి స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకుంటారు. కానీ వెళ్ళొచ్చు, కానీ వాళ్ళకైతే 10 to 15 అవర్స్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. కాకుండా ఆన్లైన్ లో టికెట్స్ దొరకకపోతే మనం డైరెక్ట్ గా తిరుపతికి రావాలి. తిరుపతికి వచ్చాక SSDT టోకెన్స్ అయితే ఇస్తారు. SSDT అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్. టోకెన్స్ అయితే కొన్ని లిమిట్ లోనే ఉంటాయి. ఎవరు ముందు వెళ్తే వారికైతే ఇస్తారు. వీరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది. అక్కడ SSDT టోకెన్స్ అయితే ఇస్తారు. శ్రీవారి మెట్ల దగ్గర కూడా మార్నింగ్ 6 కి అయితే టోకెన్స్ సర్వదర్శనం టోకెన్స్ తీసుకోవడం వల్ల మనకి స్వామివారి దర్శనం అనేది 5-6 గంటల్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఆన్లైన్ లో ఎలా 300 రూపీస్ పే చేస్తామో ఇక్కడ కూడా 300 రూపీస్ పే చేసి టికెట్ అయితే తీసుకోవాలి. అయితే రోజుకి ఇంత అనే ఒక లిమిట్ ఉంటుంది కాబట్టి మనం ముందు వెళ్తే మనకు టికెట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా వెళ్లే వాళ్ళకు మాత్రం ఈ సమాచారం అనేది యూజ్ అవుతుంది. అంతా బాగుంది. అసలు శ్రీవారి దర్శనానికి ఎలా వెళ్ళాలనే కదా మీ డౌట్. స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే 3 దారులు అయితే వెళ్ళొచ్చుది. రోడ్డు వే గుండా మన వెహికల్ తో అయితే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. రెండవది అలిపిరి మెట్ల ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్తాము. మూడవది శ్రీవారి మెట్ల గుండా కూడా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇంకా లేట్ ఎందుకు చూడండి, మనమైతే అలిపిరి మెట్ల ద్వారా అయితే స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మెట్ల ద్వారా వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఇలా ఫస్ట్ మెట్టు దగ్గరే టెంకాయనైతే కొట్టి స్వామివారిని అయితే తలుచుకొని అలా నడక మార్గం అయితే స్టార్ట్ చేస్తారు. మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేశాం కదా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. అసలు విషయమే చెప్పలేదు. అలిపిరి మెట్లు 3550 అయితే ఉంటాయి. అంటే 9 కిలోమీటర్లు వెళ్లి మనం స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి. మెట్ల ద్వారా నడక మార్గం అనేది రాత్రి 10 గంటలకైతే క్లోజ్ చేస్తారు. మళ్ళీ మార్నింగ్ 4 కి అయితే ఓపెన్ చేసి శ్రీవారి మెట్ల ద్వారా కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. కానీ స్టెప్స్ తక్కువగానే ఉంటాయి, కానీ కొంచెం హైట్ గా అయితే ఉంటాయి. నడక మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు అన్ని టెంపుల్స్ అయితే దర్శనం చేసుకోండి. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సైడ్ కి లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే రాజగోపురం. మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు ఫస్ట్ వచ్చేదే రాజగోపురం. దీన్నే ప్రథమ గోపురం అని కూడా అంటారు. రాజగోపురం పక్కనే ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే ప్రతి ఒక్క భక్తులు కూడా ఇలా వెళ్ళకిలా పడుకోనైతే స్వామి వారిని అయితే దర్శించుకుంటారు. నడక మార్గంలో ఈ రాజగోపురం కింద నుండే రాజగోపురం ను సాలువ నరసింహరాయలైతే కట్టించారు. ఒకసారి పిడుగుపడి ఈ గోపురం అంతా కొంచెం డ్యామేజ్ అయిపోయింది. 1982లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేయించారు. మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. వెళ్ళేటప్పుడు స్వామివారి దర్శనం త్వరగా అయిపోవాలనే ఆతురతతో అయితే అస్సలు వెళ్ళకూడదు. నిదానంగా మనకి ఎనర్జీ ఉన్నంత వరకు ఆగుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ అయితే వెళ్ళాలి. మనం యాక్టివ్ గా ఉంటేనే స్వామివారి దగ్గరికి వెళ్ళేసరికి స్వామివారి దర్శనం అయితే మంచిగా చేసుకోవచ్చు. తిరుమలలో సాక్షాత్తు వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అంటే నిజంగా చాలా అదృష్టంగా అయితే ఫీల్ అవుతారు. అంటే అది ఒక కలియుగ వైకుంఠం అనే చెప్పవచ్చు. కూడా రాజగోపురం ఇక్కడ చూడండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే రాశారు. గుండెపోటు, రక్తపోటు, ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా మెట్ల ద్వారా వెళ్ళటం అనేది అంత మంచిది కాదు అని. మనం రాజగోపురం కింద నుండే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఎక్కేటప్పుడు మొక్కుకున్న భక్తులైతే స్టెప్స్ కి పసుపు, కుంకుమ, దీపాలు అలా
పెట్టుకుంటూ స్వామివారి దర్శనానికి అయితే వెళ్తారు. మనం ఇప్పుడు రాజగోపురం అయితే దాటేశాము. ఇక్కడ చూడండి అలిపిరి తిరుమల నడక మార్గం అని రాసి ఉంది కదా. మళ్ళీ మనకు చెకింగ్ అయితే ఉంటుంది. మార్గంలో వెళ్ళేటప్పుడు దర్శనానికి ఎలాంటి టోకెన్స్ అయితే ఇవ్వరు. కొంతమంది అనుకుంటారు నడక మార్గంలో వెళ్ళేటప్పుడు ఇస్తారు అని, కానీ అలా అనుకుంటే మాత్రం పైకి వెళ్ళాక మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే మనం ముందుగానే దర్శనానికి ఫస్ట్ టికెట్స్ అయితే తీసుకోవాలి. చూడండి కూర్మ అవతారం, ఇలా మనం వెళ్ళేటప్పుడు స్వామివారి అవతారాలు అయితే కనిపిస్తాయి. ఇంకా వెళ్తూ ఉండగా మనకి ముందుగా వచ్చేది మైసూర్ గోపురం. వచ్చేసరికి మనం ఓన్లీ 250 స్టెప్స్ అయితే ఎక్కాము. అంటే ఇంకా 8.5 కిలోమీటర్స్ అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది. రాగానే చాలా మంది భక్తులకైతే అమ్మయ్య ఇన్ని మెట్లు ఎక్కాము అనిపిస్తుంది, కానీ ఇంకా వెళ్లాల్సింది చాలానే ఉంది. కానీ స్వామివారి దర్శనం అవ్వాలంటే ఈ మాత్రం కష్టపడాల్సిందే కదా. చూడండి ప్రతి ఒక్కరు కూడా ఏజ్ తో సంబంధం లేకుండా ఆ స్వామి వారిని మనసులో తలుచుకుంటూ ఎంత హ్యాపీగా అయితే స్టెప్స్ అయితే ఎక్కుతున్నారు. మర్చిపోయాను, మన లగేజ్ లను మాత్రం అలిపిరి మెట్లు స్టార్ట్ అయ్యేటప్పుడే కిందే అక్కడ పెట్టుకోవచ్చు. మనం కొండపైకి వెళ్ళాక మన లగేజ్ లు మాత్రం అక్కడ తీసుకోవచ్చు. నడక మార్గంలో వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి సైడ్ కి ఒక అరణ్యం లాగైతే ఉంటుంది. ఇది వచ్చేసి గజేంద్ర మోక్షం. మీకు ఆ స్టోరీ తెలిసే ఉంటుంది అనుకుంటాను. ఒకవేళ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఇప్పుడు 400 అయితే ఎక్కాము. ఇంకా 3150 స్టెప్స్ అయితే మనకు హనుమంతుడు అయితే దర్శనం ఇస్తాడు. ఆ స్వామి వారిని దర్శనం చేసుకొని ఇంకా అలా మెట్లయితే ఎక్కుతూ ఉండాలి. తిరుమలకు చాలా సార్లు వెళ్ళిన వాళ్ళకైతే ఈజీగా అలవాటు అయిపోతుంది. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడతారు. ఈ మెట్లు ఎక్కేటప్పుడు చాలా పేషెన్స్ అనేది ఉండాలి. మనం వెళ్ళేటప్పుడు స్వామివారి అవతారాలు అయితే ఉంటాయని చెప్పాను కదా, ఇది స్వామివారి వరాహ అవతారం. ఇలా మనం మెట్లెక్కేటప్పుడు స్వామివారు మన మనసులో బయట నుండి చాలా మంచి ఫ్రెష్ ఎయిర్ ఇవన్నీ కూడా మనకు మెట్లెక్కడానికి మంచి ఎనర్జీని అయితే ఇస్తాయి. కాదండో నడక మార్గం గుండా వెళ్ళేటప్పుడు చాలా రకాల షాప్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఎనర్జీ లాస్ అవ్వకుండా లెమన్ వాటర్ కానీ జ్యూసెస్ కానీ అలా తీసుకుంటూ మనం స్టెప్స్ ద్వారా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఉన్నాయని చెప్పేసి ఏది పడితే అది ఆకలి అవుతుందని తిన్నాం అనుకోండి అస్సలు స్టెప్స్ ఎక్కలేము. కొన్ని లిక్విడ్స్ తీసుకొని మంచిగా హ్యాపీగా అయితే స్టెప్స్ అయితే ఎక్కండి. మా వారైతే సగం వరకు ఎక్కగానే చాలా నీరసంగా అయితే అయిపోయారు. మనం స్వామివారి దర్శనానికి ఎప్పుడు వస్తామో తెలీదు. వచ్చినప్పుడే మనం ఎనర్జీని తెచ్చుకొని ఆ స్వామివారి దర్శనం అయితే మంచిగా చేసుకోవాలి. మెట్ల మార్గం అనేది అప్పుడు 24 అవర్స్ కూడా ఓపెన్ ఉండేది, కానీ కొన్ని ఇన్సిడెంట్ల వల్ల అయితే ఇప్పుడు కొంచెం టైమింగ్స్ అయితే పెట్టారు. చూడండి సైడ్ కి అయితే ఇలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఓపిక తెచ్చుకొని మరి స్టెప్స్ అయితే ఎక్కుతారు. చూడండి ఇప్పుడు మనం 1300 స్టెప్స్ అయితే ఎక్కాము. ఇంకా 2250 స్టెప్స్ అయితే ఎక్కాలి. ఇంకా అన్ని మెట్లు ఎక్కాలా అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడికి వస్తే మాత్రం అస్సలు అలా అనిపించదు. స్వామివారి దర్శనం ఎప్పుడు అవుతుందా అనే ఆతురతతో చాలా ఉత్సాహంగా అయితే ఓపిక తెచ్చుకొని అయితే స్టెప్స్ ఎక్కుతారు. చూడండి చెప్పాను కదా, ఇలా దీపాలు పెట్టుకుంటూ కూడా స్టెప్స్ అయితే ఎక్కుతారు. స్వామి నీ దగ్గరికి మేము నడుచుకుంటూ వస్తాము అని మొక్కుకున్న వాళ్ళు మాత్రమే అలిపిరి మెట్ల ద్వారా అయితే స్వామి దర్శనానికి వెళ్తారు. ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా స్లోగా వెళ్ళినా ఈ అలిపిరి మెట్ల ద్వారా వెళ్తే స్వామివారి దర్శనానికి అయితే ఈజీగా 4 గంటలైతే టైం పడుతుంది. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళేటప్పుడు చాలా మంది భక్తులు ముందు ఉంటే మనం వారితో పాటే వెళ్ళాలి. ఒంటరిగా అయితే అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే సైడ్ కంతా ఒక అరణ్యం లాగా అయితే ఉంటుంది. చూడండి మేము వెళ్ళినప్పుడు అలిపిరి మెట్ల ద్వారా కూడా చాలా మంది భక్తులు అయితే స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరారు. స్వామివారి యొక్క వామన అవతారం అయితే ఉంటుంది. ఎక్కుతున్న కొద్దీ ఇంత ఎక్కాము ఇంకా రావట్లేదే అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది మధ్యలోకి వచ్చాక. ఫస్ట్ టైం ఎవరైతే అలిపిరి మెట్ల ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్తారో నిజంగా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అది మేం ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నాను. 1550 మెట్లు అంటే అంత ఈజీ కాదు, చాలా పేషెన్స్ అయితే ఉండాలి. అలా అని చెప్పేసి మీరు అస్సలు భయపడొద్దు. అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళేటప్పుడు ఆ స్వామి వారిని మనసులో తలుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ స్వామి వారే మనల్ని ఈజీగా అయితే తన దగ్గరకైతే చేర్చుకుంటారు. మెట్ల ద్వారా ఎక్కేటప్పుడు మనకు ఆ గోవింద నామాలు అన్ని కూడా వినబడుతూ ఉంటాయి. అదేనండి గోవింద నామాలు అంటే శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద,
ఇలా గోవింద నామాలన్నీ మనం మెట్ల మార్గం ద్వారా వెళ్తూ ఉన్నప్పుడు మనకు వినబడుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ సగం వచ్చేసాం మనము మాట్లాడుకుంటూనే. ఇదేనండి గాలి గోపురం. దీన్నే అగ్రగోపురం అని కూడా అంటారు. గాలి గోపురం దగ్గర కూడా కొంతమంది భక్తులైతే టెంకాయ కొట్టి ఇంకా ముందుకైతే వెళ్తారు. గాలి గోపురం వరకే మెట్లు కొంచెం హైట్ గా అయితే ఉంటాయి. గాలి గోపురం దాటామంటే అంత ఇబ్బంది అయితే ఉండదు. చూడండి కనిపిస్తుంది కదా, ఇలా స్ట్రేట్ గా అయితే నడుస్తూ వెళ్ళాలి. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక కూడా కొంచెం చిన్న చిన్న స్టెప్స్ అయితే ఉంటాయి. నడుస్తూ వెళ్లే మార్గంలో ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. అన్ని దేవుళ్ళ దర్శనం కూడా మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేసుకోండి. ముందుకు వెళ్తున్న కొద్దీ ఇలా చాలా రకాల షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్నాక్ ఐటమ్స్ కానీ, టిఫిన్స్ కానీ, లంచ్ కానీ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. వీడియో చూస్తున్న వారందరూ మీలో ఎవరైనా అలిపిరి మెట్ల ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్ళినట్లయితే మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. దేశ నలుమూలల నుండి కూడా అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ తిరుమలను ఎప్పుడు విజిట్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఎల్లప్పుడూ తిరుమల అనేది చాలా క్రౌడ్ గా అయితే ఉంటుంది. మెట్లెక్కేటప్పుడు నాకు అనిపించింది ఇలా షాప్స్ లేకపోతే మాత్రం చాలా కష్టం అని. ఎందుకంటే మనకు కొంచెం ఎనర్జీ లాస్ అయినా ఇలా జ్యూసెస్ కానీ, వాటర్ కానీ అలా తాగడం వల్ల మనకి ఎనర్జీ వచ్చి చాలా యాక్టివ్ గా అయితే స్టెప్స్ అయితే. శ్రీవారి మెట్లు అయితే 2388 మెట్లు ఉంటాయి. అలిపిరి మెట్లు వచ్చేసి 3550 మెట్లు అయితే ఉంటాయి. శ్రీవారి మెట్ల ద్వారా కూడా చాలా మంది భక్తులు అయితే స్వామివారి దర్శనానికి అయితే వెళ్తారు. కానీ మేము ఎప్పుడు వెళ్ళినా అలిపిరి మెట్ల ద్వారా అయితే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము. చూడండి, ఇవి మెడికల్ సెంటర్స్. మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఎమర్జెన్సీగా ఇక్కడ ట్రీట్మెంట్ అయితే చేస్తారు. ఇప్పుడు గాలి గోపురం అయితే దాటేసాం కదా, ఇంకా మనం స్వామివారికి చాలా దగ్గరలో ఉన్నామనే ఫీలింగ్ అయితే వచ్చింది. వామ్మో, ఇంత దూరం వచ్చాము. కానీ ఒక్కసారి చూడండి, షాప్స్ కూడా అలా వస్తూనే ఉన్నాయి. చాలా డిస్టెన్స్ వరకు కూడా షాప్స్ అన్ని కూడా చాలా అవైలబుల్ లో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని స్నాక్ ఐటమ్స్ అయితే పెట్టారు. అలా ముందుకు వెళ్తుంటే కొంతమందిని అయితే ఆపేశారు. ఎందుకు అని మేం వెళ్లి చూసేసరికి అక్కడ ఒక సెక్యూరిటీ అయితే ఉన్నారు. ఎందుకు ఆపారంటే ఇక్కడ ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని అయితే అస్సలు పంపించారు. ఒక 20-30 మెంబర్స్ అయితే ఒక్కొక్కసారి అయితే వదులుతారు. ఇక్కడ నుండి అయితే చాలా రకాల వైల్డ్ అనిమల్స్ అయితే ఉంటాయి. ఇద్దరు ముగ్గురు పోతే మనకే ప్రాబ్లం అని చెప్పేసి ఇలా 30-40 మెంబర్స్ అయితే ఒకేసారి అయితే వదులుతారు. అయితే ఇలా చేసేవారు కాదు. ఒక 5-10 మెంబర్స్ ఉన్నా వెళ్ళిపోయే వాళ్ళు. కానీ రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్ల వల్ల ఇలా సెక్యూరిటీని అయితే అరేంజ్ చేశారు. చూడండి, ఒక భక్తురాలు ఎంత కష్టపడుతూ స్వామివారిని తలుచుకుంటూ స్టెప్స్ అయితే ఎక్కుతుంది. ఎంత భక్తి ఉంటే ఇంత కష్టాన్ని అనుభవించి ఆ స్వామివారి దర్శనానికి వెళ్తారు చెప్పండి. నిజంగా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇలా తిరుమల శ్రీవారి దర్శనం అయితే అస్సలు దొరకదు. ఒకవేళ మనకు దొరికిందంటే అది ఈ జన్మకు మనం ఒక అదృష్టంగానే ఫీల్ అవ్వాలి. వెళ్ళేటప్పుడు వన్యప్రాణులను సంరక్షించండి, ఏ వన్యప్రాణులకు ఆహారం ఇవ్వద్దు అని బోర్డ్స్ అయితే పెట్టారు. కూడా వన్యప్రాణులకు ఆహారం పెట్టడం కానీ, వాటితో పిక్స్ దిగడం కానీ అలాంటి పనులు మాత్రం అస్సలు చేయొద్దు. రూల్స్ ను మాత్రం మనం తప్పకుండా పాటించాలి. చూడండి 6 నంబర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడే రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. పాపను పులి అయితే ఎత్తుకొని పోయింది. మీ అందరు కూడా న్యూస్ లలో రీసెంట్ గా వినే ఉంటారు కదా. అప్పటి నుండే కొన్ని ప్లేస్లలో ఇలా సెక్యూరిటీని అయితే అరేంజ్ చేశారు. అయితే అలా జరగదు. కానీ ఒంటరిగా అయితే వెళ్ళకూడదు. కొంతమందితో కలిసి వెళ్తే మాత్రం అస్సలు భయం ఉండదు. వన్యప్రాణులను సంరక్షించండి, వాటి నుండి మనల్ని మనం సంరక్షించుకుందాం. ముందుకు వెళ్తుంటే ఇక్కడ నుండే రోడ్డు వే అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇక్కడ నుండి అయితే వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. వెళ్ళేటప్పుడు స్వామి వారి యొక్క చాలా అవతారాలు అయితే కనిపిస్తాయి. ఇలా చూడండి ఒకసారి, కృష్ణ అవతారం, రామ అవతారం, వామన అవతారం ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి ఒక్కసారి కనిపిస్తుంది కదా, అడవి పంది అయితే వెళుతూ ఉంది. ఇంకా అందరూ కూడా అక్కడే ఆగిపోయారు. మేము కూడా అక్కడ చూస్తూ అలా వీడియో అయితే తీసాము. చూడండి సెక్యూరిటీ అయితే ఉన్నాడు. ఇలా అందరిని ఒకేసారి అయితే పంపిస్తున్నాడు. ఇంకో విషయం గుర్తొచ్చిందండో, మనం ఓన్ వెహికల్ లో తిరుపతికి వస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ అయితే రావాలి. రోడ్ అంతా కూడా చాలా మలుపులుగా అయితే ఉంటుంది. ఫాస్ట్ గా అస్సలు డ్రైవ్ చేయొద్దు. ఇప్పుడు మనం అలా మాట్లాడుకుంటూనే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఒక్కసారి ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఈ స్వామివారి దర్శనం తీసుకొని టెంకాయ కొట్టి ఈ దీపానికి మొక్కి అయితే ఇంకా మిగతా మెట్లయితే ఎక్కడం స్టార్ట్ చేస్తారు. చూడండి మా తమ్ముళ్ళు అయితే మెట్లెక్కి ఎక్కి ఫుల్ టైర్డ్ అయితే అయిపోయారు. ఏ జ్యూసెస్ తీసుకు
తీసుకున్న ఆ ఎనర్జీ రావట్లేదని చెప్పేసి ఇలా గరం గరం చాయ్ అయితే తీసుకొని ఫుల్ రిలీఫ్ అయితే అయిపోయారు. చాయ్ తాగాక ఆ ఎనర్జీ లెవెల్ వేరే. అసలు చూడండి ఎంత ఫాస్ట్ గా అయితే నడుస్తున్నారు. చూడండి ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది ముందైతే లేదు, రీసెంట్ గానే కట్టారు. మనం ఆ బ్రిడ్జ్ దాటగానే రోడ్ వే గుండా అయితే నడుస్తూ వెళ్ళాలి. తమ్ముళ్ళు చూడండి నడిచి అలసిపోయి ఇక్కడైతే కూర్చొని ఫుల్ రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ పిక్స్ దిగడానికి కూడా చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటుంది. బ్రిడ్జ్ దిగగానే రోడ్డు వే గుండా అయితే నడుస్తూ వెళ్ళాలి. ఇదేనండి రోడ్డు దారి గుండా పోవడం. ఇక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం చిన్న పిల్లలను అయితే జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే సడన్ గా ఇలా వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. రోడ్డు వే గుండా కొంచెం ముందుకు వెళ్తే మాత్రం మోకాల పర్వతం అయితే వస్తుంది. మోకాల పర్వతం దగ్గరికి వచ్చామంటే 2010 మెట్లయితే ఎక్కాము. ఇంకా 2.5 కిలోమీటర్లు వెళ్తే మాత్రం స్వామివారి దగ్గరికి అయితే రీచ్ అయిపోతాము. మోకాళ్ళ పర్వతం దగ్గరికి రాగానే అందరూ కూడా మళ్ళీ టెంకాయ కొట్టి మెట్లెక్కడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడే ఒక 11 మెట్లైనా మోకాళ్ళతో అయితే ఎక్కుతారు. ఒకవేళ చేత కాని వారైతే ఒక 5 మెట్లు లేక 3 మెట్లైనా మోకాళ్ళతో అయితే ఎక్కుతారు. చూడండి ఇలా ఎక్కుతున్నారు కదా, ఇలా మోకాళ్ళతో ఎక్కితే మాత్రం ఎప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులైతే రావు అనేది నమ్మకం. మోకాళ్ళ పర్వతం వరకు సక్సెస్ఫుల్ గా అయితే మెట్లయితే ఎక్కేసాము. ఇంకా లేట్ ఎందుకు, ఆ స్వామి వారిని మళ్ళీ ఒక్కసారి మనసులో అయితే తలుచుకుందామా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక దీపం అయితే ఉంటుంది. అక్కడితో మనం మెట్లెక్కడం అనేది స్టాప్ అయిపోతుంది. స్వామి నీ మొక్కునైతే నేను ప్రశాంతంగా తీర్చుకున్నాను అని మనసులో తలుచుకొని ఆ స్వామి వారి దర్శనానికైతే బయలుదేరుతారు. కొండపైకి అయితే వచ్చేసాము. వీరందరూ కూడా స్వామివారి సేవ కోసం వచ్చిన భక్తులు. మన టికెట్ లో ఉన్న దర్శనం టైమింగ్స్ ని బట్టి కళ్యాణకట్టకు వెళ్లి గుండు చేయించుకొని ఇక్కడ కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శనానికైతే బయలుదేరారు. ఇచ్చిన లగేజ్ నైతే పైన కొండపైన అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి టికెట్ కు ఒక లడ్డు అయితే ఫ్రీగా ఉంటుంది. మనకి ఎక్స్ట్రా కావాలంటే మనీ పే చేసి అయితే తీసుకోవచ్చు. కోనేరులోనే అందరు భక్తులైతే స్నానాలు చేస్తారు. కూడా టేస్ట్ చేసే ఉంటారు కదా, తిరుపతి లడ్డుకున్నంత టేస్ట్ మరి ఏ లడ్డుకైతే ఉండదు. ఎవరిచ్చినా ఫస్ట్ అయితే గుర్తుపడతాము అది తిరుపతి లడ్డు అని. కొండపైన వ్యూ. మన దర్శనానికి ఇంకా టైం ఉంటే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అలిపిరి మెట్ల ద్వారా స్టెప్స్ ఎక్కి స్వామివారి దర్శనం కంప్లీట్ అవ్వడానికి 5 అవర్స్ అయితే టైం పట్టింది. కొండపైకి రాగానే స్వామివారి దర్శనం చేసుకుంటే ఆ స్టెప్స్ ఎక్కింది కూడా అంతా మర్చిపోయాను. ఇంకో సంగతి మర్చిపోయాను, తిరుమలకు వచ్చేటప్పుడు మాత్రం ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరిగా తెచ్చుకోవాలి. తిరుపతిలో ఫుడ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. మన ఇంటి భోజనం లాగే ఉండి అరిటాకులు అయితే భోజనం పెడతారు. చాలా సూపర్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఆ భోజనాన్ని మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి. స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన వెహికల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఈ రోజటి మన తిరుపతి వ్లాగ్. ఈ వ్లాగ్ గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః అని కామెంట్ చేయండి. ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.